ఏపీలో ఉద్యోగులకు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఎన్నికల నిబంధనల మేరకి ఐపీఎస్ల బదిలీలు. మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని ఐపీఎస్ అధికారుల సంఘం మండిపడింది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగానే బదిలీలు జరిగినట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమించే పోలీసులు నిస్వార్థ సేవలను ప్రతిష్టలను దెబ్బతీసేలా ఎల్లో మీడియా రాసిన కథనాలు అయితే తీవ్రంగా ఖండిస్తున్నామన్నారన్నమాట. పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా తీసుకునే చర్యలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి వాస్తవాలు తెలుసుకోవచ్చని సూచించింది. పోలీసు అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం సరైన చర్య కాదని హితవు పలికింది. పదే పదే బాధ్యతారాహిత్య కథనాలు ప్రచురిస్తే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అవసరాలకు తగ్గట్టుగా ఐపీఎస్ అధికారులు బదిలీ పోస్టింగ్ చేసుకునే అధికారం ఉంటుందని చెప్పారన్నమాట. సో ఇది ప్రజెంట్ ఏపీలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అందిస్తాం.